శారదమ్మా, ఈ రోజు నేను ఖచ్చితంగా మా అమ్మని కలుస్తానా? కలుస్తావు తల్లి, అక్కడికే తీసుకెళ్తున్నాను. మరి వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చేసారా? వచ్చేశారు. అమ్మెవరో తెలియకుండా ఇన్నేళ్ల తర్వాత అమ్మని చూసే మొదటి పాపని నేనే కదా శారదమ్మా. అలా ఎందుకు అనుకుంటున్నావు? అంటే చిన్నపిల్లలందరూ వాళ్ళ అమ్మతోనే కలిసి ఉంటారు కదా, నేనే కదా. ఇప్పటిదాకా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు. అలా అనుకోకూడదు జాబిల్లి, ఏది జరిగినా మన మంచికే. నాకు మా అమ్మ మొహమే కాదు, పేరు కూడా తెలియదు కదా. ఇప్పుడేంటి? ఇప్పుడే నీకు మీ అమ్మ పేరేంటో తెలియాలి, అంతేనా? అవును. మీ అమ్మ పేరు జ్యోతి. ఏమైంది జాబిలి, ఎందుకు ఆగిపోయావు? మనమున్న ఊర్లో నన్ను ఒక కొత్త ఫ్రెండ్ కలిసింది కదా, ఆమె కోసం నేను కాటేజీకి వెళ్ళాను కదా. వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకు? అది కాదు శారదమ్మా, ఆ ఫ్రెండ్ పేరు కూడా జ్యోతినే. నా ఫ్రెండ్ జ్యోతి, మా అమ్మ జ్యోతి ఇద్దరు ఒక్కరేనా? అలా ఎందుకు అవుతుంది జాబిల్లి? చాలా మంది జ్యోతి అని పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు కలవబోయేది మీ అమ్మ జ్యోతిని. శారదమ్మా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన డ్రెస్సు అమ్మని కలిసేటప్పుడు వేసుకుంటానని చెప్పాను, కానీ ఆ డ్రెస్ వేసుకోలేదు. మరి ఈ డ్రెస్ బాగుందా? చాలా బాగుంది తల్లి. అయినా నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా మీ అమ్మకి నచ్చుతుంది. అవునా? నేను మా అమ్మకి ఇన్ని రోజుల్లో జరిగినవన్నీ చెప్తాను, మా ఫ్రెండ్స్ పేర్లు చెప్తాను, బోలెడు కబుర్లు చెప్తాను. అలాగే మీ అమ్మ కూడా నిన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని బోల్డ్ కబుర్లు చెప్తుంది. 6 సంవత్సరాల తర్వాత కూతుర్ని తల్లి దగ్గరికి తీసుకువెళ్తున్నాను. నేను చెప్పేది జ్యోతి రాజీవ్లు అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉన్నా కూడా ఏదో మూలన ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం ఉంది. ముఖ్యంగా మాధవి వదిన ఏముంటుందో, ఎలా తీసుకుంటుందో. శారదమ్మా, వెళ్దామా? పద. దుర్బాబు, కాఫీ తీసుకోండి. జ్యోతి, కూర్చో. జ్యోతి, ఇంట్లో ఖాళీగా ఉంటే మనసులో ఏవో పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్కి రా. అక్కడ నీకు వచ్చిన పనులు చేస్తూ ఉండు. పని ధ్యాసలో పడితే మైండ్ డైవర్ట్ అయ్యి కాస్త ఫ్రీ అవుతావు. ఏడ్చినట్టుంది. అదంతా ఎందుకురా? పిల్లల్ని కనే ఆలోచన పెట్టుకుంటే ముందు ప్రెగ్నెన్సీ వస్తే అది దాంతోపాటు నేను కేర్ తీసుకుంటాం, బిజీగా ఉంటాం. తర్వాత పాపనో బాబునో కంటే అంతా బావుంటుంది. ముందిదంతా వదిలేసి అది ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్ గా వీళ్ళు ఎంట్రీ ఇచ్చారేంటి? ఏమింది రామరాజు, ఏంటిదంతా? చెప్పు శ్రావ్య, నువ్వు మీ అక్కకు చేసిన అన్యాయం ఏంటో చెప్పు. శ్రావ్య నాకు అన్యాయం చేయడం ఏంటి రామరాజు? అన్యాయం మాత్రమే కాదు జ్యోతి, ఒక అక్కకి ఏ చెల్లెలు చేయని ద్రోహమే చేసింది. అసలు ఏమైంది రామరాజు? బ్రదర్, నువ్వు జ్యోతి నన్ను క్షమించండి. జరిగిన పాపం నాకు తెలియకపోయినా
దీని భర్తనైన పాపానికి ఆ తప్పులో నాకు కూడా భాగం ఉంది కాబట్టి నేను కూడా మీకు ద్రోహం చేసినట్టే. బా కాస్త అర్థమయ్యేలా చెప్పు రామరాజు.